సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సోమవారం 16వ తారీఖు ఫిబ్రవరి మార్కెట్ క్లోజింగ్ ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు ప్రెజెంట్ నిఫ్టీ వచ్చి ఇవాళ 200 పాయింట్స్ పెరిగి దాదాపు 0.8% పెరిగి 25,682 దగ్గర క్లోజ్ అయింది. ఇది ఫ్రైడే చూసుకుంటే దాదాపు 300-350 పాయింట్స్ డౌన్ అయినప్పుడు ఇవాళ 200 పాయింట్స్ రికవరీ రావడం అనేది చాలా పాజిటివ్ థింగ్. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా మేజర్గా 61,000 దగ్గరకు వచ్చింది. 60,948 ఇవాళ ఒక్కరోజే 700 పాయింట్స్ పెరిగింది. 1.2% పెరిగింది. అలాగే సెన్సెక్స్ చూసుకుంటే 83,272 దగ్గర క్లోజ్ అయింది. 650 పాయింట్స్ పెరిగింది. సో ఒక్క రోజులోనే మనకి ఇప్పుడు దాదాపు నిఫ్టీ వచ్చి 200 పాయింట్స్ 0.8% పెరిగింది. సో ఇది ఆల్మోస్ట్ ఇదంతా కూడా అంతకుముందు జరిగిన మొన్న లాస్ట్ వీక్ వచ్చి ఏంటంటే మేజర్ ఇంపాక్ట్ వచ్చి ఈ ఐటీ కంపెనీస్ ఈ ఏఐ ఎఫెక్ట్ అవుతుందేమో అని ఒక భయంతో విపరీతమైన ఫాల్ అయినాయి. అవన్నీ కూడా ఇప్పుడు సెటిల్ అయినట్టు కనపడుతుంది. ఎందుకంటే వాళ్ళ ఐటీ కంపెనీస్ టీసీఎస్ కానీ, టెక్ మహీంద్రా కానీ, హెచ్సిఎల్ టెక్ కానీ, అలాగే ఎల్టీఎం, పర్సిస్టెన్స్, ఓఎఫ్ఎస్ఎస్, కోఫోర్జ్ ఇవన్నీ కూడా ఇవాళ పెరిగినాయి. దాదాపు ఇన్ఫోసిస్ తీసుకుంటే ఒక 3 పాయింట్స్ డౌన్ అయింది. టెక్ మహీంద్రా వచ్చి 21 పాయింట్స్ డౌన్ అయింది. అలాగే టీసీఎస్ రికవర్ అయింది, 15 పాయింట్స్ పెరిగింది. అలాగే హెచ్సిఎల్ టెక్ వచ్చి స్టెబిలైజ్ అయింది 6 పాయింట్స్ దగ్గర. అలాగే ఓఎఫ్ఎస్ఎస్ వచ్చి 60 పాయింట్స్ పెరిగి, అలాగే కోఫోర్జ్ వచ్చి 30 పాయింట్స్ పెరిగింది. సో టాటా ఎల్ఎక్సీ 3 పాయింట్స్, ఎంఫసిస్ కూడా ఇది 2461 దగ్గర క్లోజ్ అయ్యి 3 పాయింట్స్ దగ్గర ఉంది. సో అన్నీ కూడా ఇవాళ ఏంటంటే కేపీఐటీ ఇవన్నీ కూడా ఒక స్టాండర్డ్గా వచ్చాయి. అంటే విపరీతమైన నెగిటివ్ న్యూసెస్ వల్ల ఐటీ సెక్టర్స్ మొత్తం డౌన్ అయింది. ఇప్పుడు కొంచెం స్టెబిలైజ్ అవుతుంది. సో నెక్స్ట్ వీక్లో ఇంకొంచెం స్టెబిలైజ్ అవుతుంది. సో విపరీతమైన అప్ ట్రెండ్ రాకపోయినా ఈ డౌన్ లెవెల్స్ మెయింటైన్ అవుతాయి అనిపిస్తుంది. సో ఇవాళ సెక్టర్స్ చూసుకుంటే బాగా పర్ఫామ్ చేసిన సెక్టర్స్ మనం చూసుకుంటే దాదాపు మెయిన్ ఎనర్జీ సెక్టర్ బాగా పెరిగింది. తర్వాత బ్యాంకింగ్, నిఫ్టీ సెక్టర్, పిఎస్సి బ్యాంక్స్, అలాగే రియాలిటీ, ఇన్ఫ్రా, మిడ్ క్యాప్, ఫైనాన్స్ సెక్టర్స్, ఫార్మా సెక్టరు, తర్వాత ఎఫ్ఎంసీజీ సెక్టర్ అన్నీ పెరిగినాయి. అలాగే కంపెనీస్లో నెంబర్ ఇవాళ బాగా పెరిగిన కంపెనీస్ ఏంటంటే నిఫ్టీ 50లో కంపెనీస్లో పవర్ గ్రిడ్ 4% పెరిగింది, కోల్ ఇండియా 3% పెరిగింది, అదానీ 2%, యాక్సిస్ బ్యాంక్ 2%, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1% పెరిగింది. అలాగే శ్రీరామ్ ఫైనాన్స్ 1%, సిప్లా 1%, ఎన్టీపీసీ, అదానీ పోర్ట్స్ ఇలా ఆల్ కంపెనీస్ అన్నీ పెరిగినాయి. బాగా డౌన్ అయినవి కూడా పెద్దగా ఏం లేవు. ఆటోమొబైల్లో హీరో మోటార్ ఒకటి, మారుతి ఒకటి, ఈ 2 కూడా 1% డౌన్ అయినాయి. నిన్న మొన్న విపరీతంగా పాలైన టెక్ కంపెనీస్ ఇవాళ అసలు మంచి నార్మల్గా ఉన్నాయి. సో కాబట్టి ఏంటంటే ఈ ఐటీ కంపెనీస్ బాటమ్ అవుట్ అయినట్టు అనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి కొంచెం ఐటీ కంపెనీస్ అన్నీ మామూలుగా అయ్యేటట్టు అనిపిస్తుంది. తర్వాత తీసుకుంటే బ్యాంకింగ్ స్టాక్స్ బాగా వచ్చాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ మేజర్గా వచ్చి 20 పాయింట్స్ పెరిగింది. ఆ తర్వాత యాక్సిస్ బ్యాంకు 26 పాయింట్స్ 1.2% పెరిగింది. అలాగే మనకి తీసుకుంటే ఇప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్ కూడా 1% పెరిగింది. యాక్సిస్, కోటక్ బ్యాంక్ కూడా 1% పెరిగింది. తర్వాత ఫైనాన్స్ స్టాక్స్ వచ్చి చోళమండలం ఫైనాన్స్, శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్, ముత్తూట్ ఫైనాన్స్ ఇవన్నీ కూడా బాగానే పెరుగుతున్నాయి. ముత్తూట్ ఫైనాన్స్ మొన్నటిదాకా 4,000 నుంచి ఇప్పుడు 3,580 దగ్గరకు వచ్చింది. ఆర్బీఐ ఇన్స్ట్రక్షన్స్ వల్ల కొంత డౌన్ అయింది. సో ఫైనాన్స్ స్టాక్స్ అన్నీ కూడా మళ్ళీ రికవరీ అవుతున్నాయి. ఆటోమొబైల్ తీసుకుంటే ఐషర్ మోటార్ ఇవాళ ఆటోమొబైల్ బాగా ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. ఐషర్ మోటార్ మొన్నటిదాకా 8,200 అలా వెళ్ళి 8,100 ఇప్పుడు 8,000 దగ్గరకు వచ్చింది. మారుతి కూడా 15,000 అది 1% ఫాల్ అయింది. M&M 0.6% ఫాల్ అయింది. అలాగే ఎస్కార్ట్స్ వచ్చి కూడా 1%, హీరో మోటార్ 1.2%, బజాజ్ ఆటో 0.6%, టీవీఎస్ మోటార్ కూడా 1.5%. మొత్తం ఇవాళ ఆల్ ఆటో స్టాక్స్ అన్నీ కూడా డౌన్ అయినాయి. అలాగే ఈ ఎఫ్ఎంసీజీ స్టాక్స్ బాగా పెరిగినాయి. అలాగే ఎలక్ట్రికల్ కానీ, సిమెంట్ కానీ ఇవన్నీ బాగానే పెరిగినాయి. సో ఓవరాల్గా మార్కెట్స్ వాళ్ళ చూస్తే ఏంటంటే మెయిన్ స్టాక్స్ అన్నీ కూడా మళ్ళీ నిఫ్టీ 50 స్టాక్స్ అన్నీ కూడా బాగా రికవర్ అయిపోయినాయి.
సో ఇప్పుడు అనొచ్చు మీరు ఈ టీసీఎస్ అలాంటివి స్టాక్స్ కొనుక్కోవచ్చు. ఐటీ కంపెనీస్ చాలామంది అడుగుతున్నారు. సో బై చేసుకోవచ్చు. ఎందుకంటే బాగా తగ్గాయి కాబట్టి ఏదన్నా బై చేసుకోవచ్చు. లేదా ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఫిబొనాచి రిట్రేస్మెంట్ అయితే జరుగుతుంది. సో కాబట్టి బాటమ్ ఫిషింగ్ లాగా కాకుండా కొంత కొంత స్టాక్స్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంత ఇన్వెస్ట్‌మెంట్ అయితే చేసుకోవచ్చు అనిపిస్తుంది. సో ఇది అంటే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేస్తే చేసుకోవచ్చు. సో ఇప్పుడు బెస్ట్ ఏది సెక్టార్స్ బాగా మూవ్ అయ్యే సెక్టార్స్ ఏది? ఇంకా డిఫెన్స్ ఇంకా భూమిలోకి రాలేదు. ఇంకా డిఫెన్స్ రావాల్సుంది. అలాగే ఆహ్, ఇది సోలార్ ఒకటి రావాల్సుంది. సోలార్ ఇండస్ట్రీ గానీ, సోలార్ గానీ ఇంకా రాలేదు. అలాగే తర్వాత తీసుకుంటే ఈ రైలు కంపెనీస్ అన్నీ కూడా ఇవి కూడా ఇప్పుడు నెక్స్ట్ ఈ ర్యాలీలో వచ్చే ఛాన్సెస్ కనపడుతున్నాయి. సో, ఇప్పుడు నెక్స్ట్ మార్కెట్స్ వచ్చి 25,000 నిఫ్టీ సపోర్ట్ చూసుకుంటే, ఇప్పుడు 25,700 మేజర్ రెసిస్టెన్స్ అది బ్రేక్ అయిందంటే కంఫర్టబుల్‌గా 26,000 దాకా వెళ్ళొచ్చు. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ అయితే ఒక పక్క అప్ ట్రెండ్ లాగేస్తుంది పైకి. ఐటీ ఏమో కిందకి లాగుతుంది. ఐటీ గనక స్టేబుల్‌గా ఉన్నా మిగతా సెక్టర్స్ అన్నీ కూడా పైకెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఐటీ స్టేబుల్ అయింది. కాబట్టి మిగతా ర్యాలీలో అయితే మిగతా కంపెనీస్ అన్నీ పార్టిసిపేట్ చేస్తాయి. కాబట్టి అప్ ట్రెండ్ అయితే కంటిన్యూగా అయ్యే ఛాన్సెస్ ఉంది. ట్రెండ్ పాజిటివ్‌గానే ఉంది. ఎందుకంటే ఇక లాస్ట్ టైమ్ 25,500 మేజర్ సపోర్ట్ ఇక్కడ. 25,700 రెసిస్టెన్స్ దాటితే ఇంకా పైకెళ్ళి 26,000 కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంది. సో, ట్రెండ్ అయితే పాజిటివ్‌గానే ఉంది. బయింగ్ సైడ్ ఉండే ఛాన్సెస్ ఎక్కువున్నాయి. బయర్స్‌కి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. కాల్ రేటింగ్ కన్నా పుట్ రేటింగ్‌కే కొంచెం ఎక్కువ మనీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో, థాంక్ యూ అండి. నమస్తే.